ఇక్కడ కర్ణాటకలో ఉంటున్నాయ్యా. అమ్మవారి పేరు ఏంటండి? అమ్మవారి పేరు వచ్చేసి ఉలిగమ్మ తల్లి. అలాగే ఇక్కడ స్వామివారికి 3 ఏళ్ళ పిల్లడప్పుడు ప్రాణగండు ఉందంట. అమ్మవారికి కర్ణాటకలో గ్రామంలో ఉంటుంది. ఓకే. బళ్ళారిలో స్వయంగా వెలిసింది అమ్మవారికి మీసం ఉంటుంది. అమ్మవారికి 3 ఏళ్ళ పిల్లడప్పుడు స్వామివారికి ప్రాణగండు ఉంటే అమ్మవారు కాపాడింది స్వామి. మన శేఖర్ గురుస్వామికి గుంటుపల్లి శ్రీనివాస గురుస్వామి గారికి ప్రాణగండు ఉంటే స్వామి పేరు ఏంటండి మేడం? గుంటుపల్లి శ్రీనివాసరావు గారండి. ఈ రాళ్ళు ఏంటండి? ఇది వచ్చేసి సంతానం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, కళ్యాణం కోసం కానీ మనం కోరికలు ఏమైనా ఉంటే ఒక కోరిక చెప్పుకుంటే అమ్మవారికి బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు స్వామి. అట్లాగే అమ్మవారు కల్లోకి వచ్చి చెప్పుతుంది స్వామి. దీంట్లో కూడా యంత్రాలు కూడా ఉంటాయి స్వామి. మన అమ్మవారి కింద ఎట్టా ఉంటాయో మన అమ్మవారి రాళ్ళ కింద కూడా అట్టాగా ఉంటాయి స్వామి. బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చెప్పకూడదు స్వామి. మనం ఏం కోరుకున్నాం ఆ కోరిక మాత్రం చెప్పకూడదు, కోరికే చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసి జీవ బలి కానీ జంతువుల బలి కూడా ఇస్తారు స్వామి. జంతు బలి ఉందా స్వామి ఇక్కడ? అంటే ఉలిగమ్మకు ఉంది. అంటే అక్కడ పక్కన అయ్యప్ప స్వామి గుడి టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడైతే ఉంది. ఇక్కడ వచ్చేసి ఓన్ చెవు ఒకటే కట్ చేస్తారు స్వామి. ఓకే. అమ్మవారి ఇంకోసారి ఉంది బలికి ప్లేస్ అక్కడ సరఫరా వెళ్ళే దారిలో స్థలం ఉంది స్వామి. చెల్లించుకొని మామూలుగా ఎర్ర చూపించుకొని వెళ్తారు స్వామి. పొంగలు చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ అమ్మవారి మాలలు ఆకపచ్చ మాలలు వేసుకుంటారు. 41 రోజు కానీ 21 రోజు కానీ వేసుకోవచ్చు. అట్లాగే హస్బెండ్ ఎవరు ఉన్నారో, భార్యాభర్తలు ఎవరు ఉన్నారో ఆ హస్బెండ్ పర్మిషన్ ఉంటేనే అక్కడ వచ్చేసి వాళ్ళు ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వేసుకోవచ్చు. 11 రోజులు మాల ఉంటుంది. అట్లాగే ఇనుముళ్ళు మనం శబరిమలలో ఎట్లా చెల్లిస్తామో గుంటపల్లి శ్రీనివాస ఆర్దంలో వచ్చేసి ఏకశిల 18 మెట్ల మీద ఏకరాయి అమ్మవారు మా ఇనుముళ్ళు కానీ, శివుని ఇనుముళ్ళు కానీ, భవానీ ఇనుముళ్ళు కానీ, ఐవారి ఇనుములు కూడా ఇక్కడ చెల్లియచ్చు స్వామి. ఓకే. ఇష్టమేని అనుకున్నారో రాళ్ళ దగ్గర 3 సార్లు ఇట్లా పొయ్యాలి స్వామి. బయట వాళ్ళకి ఇంట్లో చెప్పకూడదు. అదేమనుకుంటామని చెప్పేసి అక్కడ ఏమనుకున్నారో ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు. అది వచ్చేసి 5 సార్లు తిప్పాలి స్వామి. ఇది 5 సార్లు తిప్పాలి స్వామి. ఎలా తిప్పాలి చెప్పించండి. ఇది వచ్చేసి 5 సార్లు తిరగాలి స్వామి ఇట్లాగా. ఓకే. ఇది కూడా మనసులో ఇట్లా సేమ్ కోరిక. అక్కడ ఏమనుకున్నారు ఇక్కడ కూడా భార్యాభర్తలు సంతానం లేని వాళ్ళకి కూడా మగవాళ్ళు ఈ డేపు ఉండాలి, ఆడవాళ్ళ డేపు నుంచొని చేస్తే సంతానం కూడా వస్తుంది. ఓకే. జైబోలో ఉలిగమ్మ తల్లి. సంక్రాంతి సంబరాలు. హస్తదేవదేవత శ్రీ ఉలిగమ్మ దేవతాభ్యో నమః. ఇక్కడ వచ్చేసి శేఖుడి గ్రామంలో వేచి చేస్తున్న గురుభ్యో నమః. శ్రీ ఉలిగమ్మ దేవస్థానం శేఖుడు గుంటపల్లి శ్రీనివాసం ఆర్దంలో ఇక్కడ కోరికలు తీర్చే తల్లి స్వామి. సంతానం లేనాలకి, ఉద్యోగం లేనాలకి, కళ్యాణం లేనాలకి కూడా కోరికలు తీర్చే కొంగు బంగారం అయింది ఇక్కడ. అలాగే పతమ్మవాసికి పత పౌర్ణానికి ఇక్కడ సంతానం లేనాలకు కూడా ప్రయత్నాలు చేస్తే సంతానం వస్తుంది స్వామి. అలాగే ఇక్కడ మేనల్లో అమ్మవారికి జాతర జరుగుతుంది. కరెంటు పెబలు కానీ బాగా చేస్తారు ఇక్కడ. ఇక్కడ స్వామివారికి చెప్పిన కోరికలు కూడా జరుగుతాయి స్వామి. స్వామివారి చెప్పిన చేసుకోండి. జేబులో ఉలిగామకి ఇక్కడ వచ్చేసి ప్రతి అమ్మవారికి పొద్దున అభిషేకాలు జరుగుతాయి స్వామి 5 రకాలతో. అట్లాగే సాయంత్రం పూట అక్కడ వెలిగిస్తాం స్వామి దేవస్థానం తరఫున. ఎవరైనా వెలిగించుకోవచ్చు. సంతానం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, కళ్యాణం కోసం కానీ కూడా కింద ఇవాళ సాయంత్రం వెలిగిస్తే రేపు సాయంత్రం దాకా వెలుగుతూనే ఉంటుంది. జేబులో ఉలిగామ జమదగ్ని మహర్షికి భారీ స్వామి అయిన జమదగ్ని మహర్షికి భారీ అంటాయి. అలాగే ఉలిగమ్మ తల్లి, ఉలిగమ్మకి కొడుకు స్వామి పరశురాముడు. రేణుకాదేవికి చెల్లెలు. ఓకే. ఈ స్వామి విగ్రహం ఎలా ప్రతిష్ఠించారు? స్వామి మన కర్ణాటకలో ఉలిగమ్మ దగ్గరే ఒకటి చెవటే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి శేఖుడి గ్రామంలోనే ఉంది స్వామి. ఓకే స్వామి. పరశురాముడు. జై గణేష్ మహారాజ్ కి జై, సుబ్రహ్మణ్య స్వామి జై, జై బలోరిరాంబికా మాతకు జై, స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ ఇది గురుపీఠం స్వామి ఇది. అలాగే కార్తీక మాసం దగ్గర నుంచి
మొన్న 12వ తారీఖు 30వ తారీఖు దాకా అన్నదానం జరిగింది స్వామి. ఇక్కడ ప్రతి సంవత్సరం గుండుపల్లి శ్రీనివాసం గురుస్వామి ఆధ్వర్యంలో భక్తులు కూడా సంతానం లేని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి కూడా మనకి 18 సంవత్సరాల నుంచి మన చిన్నయ్య వారు ఉన్నారు, 24 సంవత్సరాల నుంచి చేస్తున్నారు స్వామి గారు. అట్లాగే ఆ బిశ్వ దినాలు కూడా సంతానం వచ్చిందంట, కళ్యాణం కూడా జరిగిందంట స్వామి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అన్నదానానికి, కూరగాయలు కానీ వస్తు రూపంలో కానీ డబ్బుల రూపంలో కూడా ఇస్తారు స్వామి. అలాగే స్వామివారి భజనకి అభిషేకాల భజనకి వెళ్ళే విగ్రహం కూడా చక్కగా అంత వైభవం ఉత్సవ విగ్రహం లాగనమాట. మనకి భజనకి వెళ్ళే విగ్రహం ఇది, మనకి ఉత్సవ విగ్రహం ఎట్లాగో. ఇక్కడ ఇది గురుపీఠం స్వామి. ఇంట్లో ఇబ్బంది వచ్చినా కానీ మన గుళ్ళో గురుపీఠం గుండుపల్లి శ్రీనివాస గురుస్వామి ఆధ్వర్యంలో మనం ఎక్కడ ఇబ్బంది వస్తే పెట్టకూడదు అంటున్నారు. మనకి దేవాలయంలో వచ్చేసి ఈ దేవాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం కింద కూడా గురుపీఠం పెడతారు. ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి మనం తినొచ్చు కూడా. స్వామివారు స్వయంగా సువర్ణ అభయాస్తాలతో మనం రాజుగారి కాలంలో ఎట్ట కడతారో 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు ఎట్ట కడతారో స్వామివారికి 600 సంవత్సరాలతో ఇప్పుడు ముగించింది స్వామి. 6వ సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు రేపు 7వ సంవత్సరం వస్తుంది స్వామి, మార్చి 30కి. ఇక్కడ పంచదైవయాలతో అభిషేకాలు అట్టా జరుగుతాయి స్వామి. అర్థమైంది స్వామి. ఓకే స్వామి. సద్ది కార్యక్రమానికి ఇది గురుపీఠం. ఇదంతా సద్ది కార్యక్రమం సంబంధించిన భజన అప్పుడు ఇవి ఉంటాయి కదా, ఇక్కడే ఉంటాయని చిన్న భజనలు. ఇంకొకటి చెప్పాలి స్వామి. 18 మెట్ల దగ్గర నుంచి